ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. చిన్న తిరుపతిలో రద్దీపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయమైనటువంటి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితిని, భక్తుల రద్దీని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భారీ క్యూ లైన్లలో వాళ్ళందరూ కూడా గంటల తరబడి సమయం వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకునేందుకు భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితికి నెలకొంది. ఎప్పుడు ఏకాదశి వచ్చినప్పుడు కూడా ప్రతిసారి కూడా భక్తుల తాకిడి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈసారి భక్తులకు దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. గ్రామస్తులకి, స్థానికులుగా ఉండే వారందరూ కూడా వచ్చి త్వరగా దర్శనం చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి లైన్, అలాగే స్వామివారి మాలధారణలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి ప్రత్యేక దర్శనం చేసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ భక్తులని నిలిచిపోయేటటువంటి క్యూ లైన్లో నిలిచిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ద్వారకా తిరుమలకు తమ సొంత వాహనాల్లో వచ్చినటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతం అంతా కూడా, మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా, ఆలయ పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా రద్దీగా కనిపిస్తూ ఉంది. ఇదే తరహాలో ఇంకా దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలి వస్తున్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నారు. దీంతో రద్దీ ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎంతమంది భక్తులు తరలి వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి ప్రత్యేకమైనటువంటి వారందరికీ కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఇంకా ఇప్పుడు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామివారి దర్శనం అందుతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా అనేక మంది విఐపి భక్తులు, అలాగే స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులందరూ కూడా ఈరోజు ఉదయాన్నే దర్శనాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతం రద్దీ కొనసాగుతోంది. ఇంకా సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆలయం ప్రాంగణంలో లోపల ఉన్నటువంటి పరిస్థితి, అలాగే క్యూ లైన్లో భారీగా నిలిచినటువంటి జనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే తరహాలో అయితే భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికైతే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికీ ఒక ద్వారకా తిరుమల ఆలయంలోనే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఇదే తరహాలో రద్దీ కొనసాగుతోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ద్వారకా తిరుమల నుంచి.